బట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం అంతటికి ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, కామల యోహన్నయ్య గారికి, యాకోబయ్య గారికి, పాస్టర్ సెక్రటరీ చంద్రశేఖర్ గారికి నిన్ను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘం అంతటికి నిన్ను వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ చాలా సంతోషంగా ఉన్నారా? చూశాను, మీ పాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంత గొప్ప ఆరాధన నేను ఎక్కడ చూడలేదు. బహుశా చాలామంది సంఘాలు ఉంటాయి, కానీ తక్కువ ఇంత నిండుగా ఉన్న సంఘము మళ్ళీ ఆత్మారాధన జరిగించినందుకు దేవుడు ఖచ్చితంగా మహిమపరచబడి ఉంటాడు. మీ అందరికీ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్యపదం నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవడం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చాలా ఈరోజు విశేషం శుభ సందర్భం ఏంటమ్మా? క్రిస్మస్. హ్యాపీ క్రిస్మసా? క్రిస్మసా? ఓకే, సంతోషము. అసలు దేవుడు మనల్ని సృజించినందుకు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనము పాపాన్ని పెంచుకున్నాం అనమాట. మనకు పాపము ఎప్పుడైతే పెంచుకున్నామో మనకి పాపానికి జీవితము మరణం, కాబట్టి మనం మరణానికి నరకానికి దగ్గర అవుతూ ఉంటాము. ఇంకా దేవుడు రాకపోతే, అతను శిల్వకార్యం జరగకపోతే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడు అన్నమాట. అయితే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఫలించి అభివృద్ధి చెందేటకు, అతన్ని మహిమపరచటకు. ఈ రెండు కారణాల వల్ల. కానీ మానవుడు ఎప్పుడైతే పాపానికి దగ్గర అయ్యాడో అప్పుడు మెల్లమెల్లగా దేవుని లక్షణాలు పోయి దురాత్మ లక్షణాలు మెల్లగా వస్తున్నాయి అన్నమాట. దేవుని లక్షణాలు కరుణ, జాలి, ఇలాంటివన్నీ, దయ, ఇలాంటివన్నీ మెల్లగా దూరం అవుతూ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకు తెలియకుండానే దురాత్మ యొక్క పనులు మనలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనము అతని కార్యాలు చేయడానికి రెడీగా ఉంటాం. ఒక పితరులు ఏం చెప్పారంటే, an idle man mind is devil's workshop అంటారు. మనకి మన మైండ్ మనలో సింగిల్గా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో దురాత్మకు సంబంధించిన ఆలోచనలు కూడా రావచ్చు. అందుకనే మనం ఎప్పుడు దేవుని పనిలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుని మహిమపరచడానికే మనం ఉన్నామన్నమాట. మనం అలా ఉంటే మీకు ఆత్మను పొందుకున్న వారైతే ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయరు, చిన్న చిన్న తప్పులు కూడా చేయరు. ఎలా అంటే, ఇప్పుడు ఒకరు తప్పు చేశారు, వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది. తప్పు చేయకముందు వారిని ప్రేమించినంతగా తప్పు చేసిన తర్వాత వారిని ప్రేమించలేదు. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల మనము మన దేవుణ్ణి మనలోంచి దూరం చేసుకుంటున్నాం. ఆత్మలో మన పరిశుద్ధాత్మని పొందలేకపోతున్నాం అన్నమాట. మరి అనేక మంది ప్రవక్తలు ఆ పాపం నుంచి దూరం చేయడానికి, ఇజ్రాయేల్ వారిని పాపం నుంచి దూరం చేయడానికి దేవుడు అనేక మంది ప్రవక్తలను ఎంచుకున్నాడు. తర్వాత 430 సంవత్సరాలు దేవుడు ఆదిగా ఉన్నాడు. అంటే 430 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటాము. అంటే దేవుడు ఇంకా ప్రవక్తలను ఎంచుకోలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడించలేదు అన్నమాట. ఆ 430 సంవత్సరాలు ఇజ్రాయేలు చెరలోనే ఉన్నారు. అదే సూచనగా 430 సంవత్సరాలు దేవుడు ఎవరితోనూ ఏ ఒక్క ప్రవక్త ద్వారా మాట్లాడలేదు. దేని తర్వాత అంటే మలాకి గ్రంథం తర్వాత ఏం చేశారు? మరి ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ
దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అపరాధ బలి అవి ఇస్తూ ఉంటే మీ యొక్క పాపాలు తొలగిపోతాయని చెప్పారు. అవి ఏం చేస్తారు ఇజ్రాయేల్ కానీ వేరే అన్యులు కూడా ఏం చేశారంటే అవి ఇచ్చుకుంటూ వారికి అలవాటు అయిపోయింది. అంటే పాపం పెరుగుతుంది, ఆ బలులు అర్పిస్తూనే ఉన్నారు. దీనికి ఇదంతటికీ శాశ్వతమైన పరిష్కారం ఏంటి అంటే యేసుక్రీస్తు రావాలి. అందుకనే యేసుక్రీస్తు పుట్టాడు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాడు అనమాట. అదేవిధంగా చదవబడిన వాక్యం నుండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు అని వాక్యం సెలవిస్తుంది. మరణఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు. ఈరోజు అంశం ఏమిటంటే నీతి సూర్యుని నూతన ఉదయం అన్న. నీతి సూర్యుని నూతన ఉదయం అంటే నీతి సూర్యుని యొక్క నూతన ఉదయం మనకి ప్రతిరోజు ఉదయం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం నిజమైన క్రిస్మస్ జరుపుకోగలుగుతాం? ఎప్పుడు జరుపుకుంటాం? ఆయన్ని ఆరాధించితే సరిపోతుందా? మనకి ఆయన వచ్చాడు రక్షణ అంటాము. పెద్ద పెద్ద సంఘాల్లో ఏముంటాయంటే రక్షణ అనేది కూడా వారికి సరిగా తెలియదు. మారు మనసు ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఇప్పుడు మా అన్నయ్య బాప్తీసం తీసుకున్నా, నేను తీసుకున్నాను, దానికి ముందు మారు మనసు ఎక్కడ ఉంది? మరి మనకి మారు మనసు రక్షణ ఆ యొక్క కార్యం ఎలా అంటే ముందు మన యొక్క పాపాన్ని పశ్చాత్తాపడాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. అసలైన మారు మనసు అంటే ఏంటంటే నేను పాపిని అని తెలుసుకోవాలి. తర్వాత యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించి అప్పుడు మన యేసుక్రీస్తుకి మన యొక్క జీవితం పైన పూర్తి అధికారం ఇవ్వాలి. ఆ కార్యాలు చేస్తేనే మనకి రక్షణ కలుగుతుంది అనమాట. ఆ రక్షణ కలిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? మనం క్రిస్మస్ జరుపుకోవాలంటే క్రిస్మస్ పండగలు, బట్టలు, షాపింగ్స్, కాల్స్ చేసుకుంటాం, విష్ చేసుకుంటాం. కానీ అసలైన క్రిస్మస్ ఎక్కడ జరుగుతుందంటే నీ హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించాలన్నమాట. ఎప్పుడైతే నీ హృదయంలో మంచిగా దేవుణ్ణి ఆహ్వానిస్తే అప్పుడే మీకు నిజమైన క్రిస్మస్ కలుగుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ మొదటి క్రియ జరిగిందండి. మనకి సకల జనుల సమ్మె ఇలాంటివి జరుపుకుంటాం కదా మనం అందరం కౌంటర్ ఆడడానికి. ఆ దినములలో ఆ యొక్క కౌన్సిల్ ఆగస్టు ఏం చేశారంటే ఆ ప్రజా సంఖ్యని లెక్క కట్టాలని చెప్పారు. ఎందుకంటే ఆ దావీదు చివరి నుంచి దావీదు మొదటి నుండి చివరి ఫలించుననే చెప్పారు కదా. అది ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఈ యొక్క కైసర్ ఆగస్టు ద్వారా ఈ యొక్క పని జరుగుతుంది అనమాట. ఇది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రపంచ మానవాళి అందరికీ మొదటి ప్రజా సంఖ్య అన్నమాట. అలాగనే 10వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలా అక్కడ అదేవిధంగా యెషయా గ్రంథము
11వ అధ్యాయము 1 నుంచి 2 వస్తుంది. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలా ఈ విధంగా లూకాసు వార్తలో చదవబడిన విధంగా దావీదు వంశం నుండి చిగురు పుట్టింది అనమాట. అంటే ఈ యెషయా గ్రంథము 8వ శతాబ్దంలో జరిగింది అనమాట. అంటే మనకి ఇంకా 1200 సంవత్సరాల క్రితము అప్పుడే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పు అనమాట. చదవబడిన వాక్య భాగం నుండి పత్రికా పాఠం నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వస్తుంది. మరియు నేను చెప్పుకున్నదేమనగా వారసుడు అన్నిటికీ చదువున్నాను. కర్తయ్య ఉన్నను బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండదు. చాలమ్మా 4వ వచనం చాలు. అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారికి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. చాలా మంది అంటూ ఉంటారు ధర్మశాస్త్రానికి తోరా అంటారు ధర్మశాస్త్రాన్ని. దానికి కొత్త నిబంధనకి చాలా తేడా ఉంది, అందులో ఉన్నాయి ఇందులో కొట్టివేయబడినాయి అనేసి చాలా మంది వాగ్వాదానికి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, పౌలు గారు కూడా క్లియర్గా చెప్తున్నారు. ఏమనంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడే నెరవేర్చడానికే వచ్చాడని చెప్తున్నాడు. ఆ ఉన్న 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలు చేశారంటే కొంతమంది అంటారు 10 ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు అనేసి అంటారు. కానీ అవి కూడా మన మంచికే అనమాట. మనకి ఫ్రీడమ్ ఇచ్చారు, స్వతంత్రంగా చేశారు. ఆయన శిలువ కార్యం ద్వారా ఉచితమైన కృప చేత మనల్ని కొనుక్కున్నాడు అనమాట. నెక్స్ట్ కీర్తనలు 98వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూమిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచింది. నీతి సూర్యుని నూతన హృదయము ఇక్కడ వెలువపరచబడుతుంది. అన్యజనుని ఎదుట తన నీతిని బయలుపరుచుతున్నాడు. అంటే నీతి సమాధానం కర్తైన దేవుడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచుకున్నాడు. ఎలా అంటే భూమిగంత నివాసులందరూ మన దేవుని కలుగజేసిన రక్షణను చూసింది. మనకి హిస్టరీ స్టార్ట్ అయింది ఆఫ్టర్ డెత్. క్రీస్తు క్రితము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనడానికి కారణము క్రీస్తు పుట్టిన తర్వాత. అక్కడి నుండి మనకి రక్షణ స్టార్ట్ అయింది. దేవుడు పుట్టగానే మనకి కృప వచ్చేసిందండి ఆల్రెడీ. అంటే అక్కడ ఉన్న వారికే కాదు, ఆ సమయంలో ఉన్న వారికి కాదు, మనకు కూడా అతని యొక్క కృప విస్తరించి ఉన్నది. ఆయన పుట్టడమే కృప, ఆయన శిలువ ధ్యానమే, ఆ శిలువ కార్యమే మనకి రక్షణ అనమాట. చీకటి అంధకారం నుండి వెలుగు ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమిలోనికి వచ్చారు. మనం ఎలా ఉండాలంటే ఒకరిని వెలిగించే వారిగా,
వాళ్ళ ద్వారా ఇంకొకరిని వెలిగించే వాడిగా ఉంటారు. ఇప్పుడు సంఘస్థులు ఉంటారు. ఇంత సంఘం విస్తరించడానికి కారణం ఏంటంటే ఇందులో గొప్పవాళ్ళు ఉన్నారు, అంటే జ్ఞానవంతులు ఉన్నారు, దేవుళ్ళలోకి ఎలా రాబట్టుకోవాలో, వాళ్ళని రక్షణలోకి ఎలా నడిపించేవారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. అంటే అక్కడ వెలుగు అనేది ఆరిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు? ఆత్మను ఆర్పకుడి అని అన్నారు కదా. అప్పుడు మీరు ఆ విశ్వాసాలను మీరు అలాగనే పట్టుకొని ఉంచాలి. మనం ఎప్పుడూ దేవునితో వెళ్ళకుంటూ ఇతరులు వెలిగించే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు రాకపోతే యూదులకే యెహోవా దేవుడు అన్నట్టు ఉండేది ఆ 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో ఏ వేదము లేదు అని ఒక మాటలో ఖచ్చితంగా చెప్పారు. పేతురు గారు యూదులకు మాత్రమే బోధిస్తుంటే క్రైస్తవులు అనే మాట కూడా బైబిల్లో 2 సార్లు వాడబడింది. అంటే క్రైస్తవులు అంటే యూదేతరులు, అంటే యూదుని కాని వారు క్రైస్తవులు అంటారు. మన చర్చెస్లో ఏం జరుగుతుందంటే అన్యులైన వాళ్ళు మీరు ఏ కులమని అడుగుతారు, మన దగ్గర మాత్రము మీరు ఏ డినామినేషన్ ఏ సంఘము అనే పరిస్థితి వస్తుంది. దయచేసి తప్పుడు బోధనలోకి వెళ్ళి అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవద్దు. సరైన సిద్ధాంతం మీద ఉంటేనే మనము అందరికీ రక్షణ ఇవ్వగలుగుతాము. దేవుడు మనకి చూపించిన ఆ యొక్క గొప్ప రక్షణలోకి అందరినీ తీసుకురాగలుగుతాము. అదేవిధంగా దేవుడు ఎలాగైతే జన్మించాడో ఆ యొక్క జన్మ కూడా అతనికి కఠినమైనది అన్నమాట. పుట్టిన సమాధానం ఇవ్వడానికి మన దగ్గరకు వస్తున్నా కానీ మనకి అర్థం కాక అతనికి పుట్టబోయే సమయంలో అతనికి ప్లేస్ కూడా వేయలేకపోయామన్నమాట. ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ జరుపుకుంటూనే ఉంటాం, కానీ అతనికి మన హృదయంలో స్థలం ఇవ్వాలి. ఖచ్చితంగా మనం స్థలం ఇవ్వాల్సిందే అన్నమాట. అందుకనే ఇన్ని సంవత్సరాలు మీరు వింటున్నారు, అయ్యగారు చెప్తున్నారు అన్నమాట. మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రజా సంఖ్యకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది ఎలా అంటే యూదుల ఆచారాల ప్రకారము గర్భవతి అయిన ఒక స్త్రీ గర్భవతి అయిందంటే ఎవరి ప్రమేయం లేకుండా అయింది అంటే ఆమె వ్యభిచారం చేసినట్టు గ్రహించి ఆమెని రాళ్ళతో కొట్టి చంపవేయబడుతుంది అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు అంత దీనస్థితిలో ఉండి అటువంటి డిఫికల్టీస్ కష్టమైన దాంట్లో కూడా ఉండి వాళ్ళ కుమారుని కన్నారన్నమాట. అది కూడా ఎక్కడంటే పశువుల పాకలో. అక్కడ మనం ఏం చూడగలుగుతాం అంటే దేవుని యొక్క దీనత్వం చూడగలుగుతాం. అదే 98వ కీర్తన 9వ వచనం చదవండి. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నారు. ఇదే సిద్ధాంతాన్ని మనం వేరే కాంటెక్స్ట్లో వేరే సందర్భంలో చూస్తే కొత్త నిబంధనలో ఏమంటారు? యేసుక్రీస్తు వారు రక్షణ కొరకే వచ్చారు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. కేవలం తీర్పు తీర్చేది తండ్రి అయిన దేవుడు. దైవమైన సింహాసనం తీర్పు ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారు వచ్చారు, క్రిస్మస్ జరుపుకుంటున్నాము, రక్షణ పొందుకున్నాము, నా జీవితం బాగుంది అని అనుకుంటూనే మనం లోకంలో కలిసిపోతూ ఉంటాం అన్నమాట. శరీరానుసారమైన ఆ యొక్క మనస్సు మనకు వస్తుందన్నమాట. అప్పుడు మనం దేవుడికి దూరమైపోతూ ఉంటాం అన్నమాట. శరీరానుసారమైన మనస్సుకి ఆత్మానుసారమైన మనస్సుకి చాలా తేడా ఉంది. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు కనీసం ఒక్క పూర్తి మాట కూడా మాట్లాడలేదండి. అదే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఇంకా చిన్న బాధలు కూడా ఎదుర్కొని మనం బాధ పెట్టలేము. అందుకనే శరీరానుసారమైన మనస్సుని ఈ క్రిస్మస్ నుంచైనా మనము ఆత్మానుసారమైన మనస్సుకి
మలుచుకున్నాం. ఎలా అంటే సక్రియం చేయడం వల్ల మన మాటలను ప్రవర్తనలను ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి భేదం లేకుండా, ఎవరిని భేదంగా చూడకుండా మనము మన మనస్సుని లోకం వైపు, డబ్బు వైపు పోకుండా మన ఎప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే వాటి కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి, లోకం కోసం కాదు. మన రక్షణ, మన మారు మనస్సు, మన బాప్తిస్మము ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక 6 నెలలు మంచిగా ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారు మనసు నీకు దేవుడు కన్విక్ట్ చేసిన రోజే, మీరు పశ్చాత్తాపం పొందిన రోజే మీకు ఆ రోజే మీకు మారు మనస్సు. బాప్తిస్మం రోజు కాదు, ఆ రోజు నుండి మీరు మంచిగానే ఉండాలి, అసలు లోకం వైపు తిరగకూడదు. అదే అలానే లోకం వైపు కలిసిపోయి మీ యొక్క రక్షణను మీరు పోగొట్టుకోవాల్సి వస్తుందండి. మనము నీతి సూర్యుని కొలుస్తున్నాము, ఆచరిస్తున్నాము కాబట్టి నీతి క్రియలు, నీతివంతమైన ఆలోచనలు మన హృదయంలో ఉండాలి. ఇంకొక వింతైనది ఏంటంటే దేవుడు ఆది అందునే సూర్యచంద్రుడిని సృజించాడు. మరి శిల్వకాలం అప్పుడు ఆ సూర్యుడు వెలుగు ఇవ్వలేదు. అదేవిధంగా మరి దేవుడు ఉదయించేటప్పుడు, దేవుడు పుట్టినప్పుడు ఒక కొత్త నక్షత్రం దానికంతలో అది వచ్చింది. అటువంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనము చిన్న చిన్న అవసరతల కోసము మనం దూరం చేసుకోవాలి. యాకోబు సంతతిలో 12 గోత్రాలు ఉంటాయి. 12 గోత్రాల నుంచి యెషయా ఉంటాడు. ఆ యూదా గోత్రము ముఖ్యమైనది, ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టారు కనుక. ఆ యొక్క 12 గోత్రాలలో నుండి యెషయా నుంచి దావీదు నుండి యేసుక్రీస్తు వారు పుట్టారండి. ఇది ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథంలో ఇటువంటి ప్రవచనాలు చాలా ఉంటాయి. ఇందాక మనం చదివాం కదండి, వారసులం అనేసి. దేనికి వారసులం అవుతాము? సమస్తము దేవుడు మనకి ఇచ్చేసారు, అన్నింటినీ వాడుకోండి, అన్నింటినీ యూజ్ చేసుకోండి అని చెప్పేసి. అంటే ఆయన స్వాస్థ్యం అంతా మన మీద ఉన్నది. మీకు ఇప్పుడు దేవుడు పుట్టాడు కాబట్టి మీకు సంతోషంగా ఉంది. మరి అదే లెంట్ డేస్లో మీరు ఎలా ఉంటారో మాకు కూడా తెలియదు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది క్రిస్టియన్ మూవీ స్లిండర్స్ లిస్ట్ అని ఒక మూవీ ఉంటుంది. దాంట్లో జర్మనీ వాళ్ళు 1,00,000 పైగా యోధులను హింసించి చంపుతారన్నమాట. ఒక రూమ్లో బంధించి ఆ విషపు గ్యాస్ వదిలేయడం కానీ, ఏమన్నా పనులు చేస్తుంటే సరే చేయకపోయిన ముసలి వాళ్ళని కూడా గన్ను పెట్టి పేరు చేస్తారు. ఇది ఎప్పుడో జరగలేదు, 1800లోనే జరిగింది. అయితే ఇందులో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లీడర్ ఉంటారు, జనరల్ అంటాం మనము, మన ఆర్మీలో కూడా అలాంటి తిరుగు ఉంటుంది. వాటిలో ఒక్క పనిముట్లు పోయినా కానీ శిక్ష ఉంటుంది. అది ఎటువంటి శిక్ష అంటే మరణ శిక్షనే ఉంటుంది. ఆ శిక్ష ఒక 10 మంది ఉంటారు, 10 మంది టీము, ఒక 10 టీమ్స్ ఉంటాయి, ఒక టీంలో 10 మంది ఉంటారు. అలా ఒక 100 మంది ఉంటారు ఒక జనరల్ కింద. వాళ్ళు ఒక 2 వస్తువులు పోగొట్టుకుంటారు, ఆ 2 కౌంట్ తప్పు చేసుకుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు 10 మంది ఉన్నారు కాబట్టి ఒక టీంలో వాళ్ళిద్దరూ 2 పనిముట్లను పోగొట్టుకున్నారు. అయితే ఎవరు చేశారో తెలియదు, కాకపోతే అందరూ చనిపోవాల్సి వస్తుంది ఎవరు చేశారో చెప్పకపోతే. మరి ఇప్పుడు ఈ 10 మంది చచ్చిపోవాలా, ఎవరో ఒకరు వచ్చి చచ్చిపోవాలండి. ఇప్పుడు ఎవరు చేశారో తెలియదు, వాటికి అంతటా అవే మిస్ అయ్యాయి అనుకోండి. ఒకరు మాత్రం వచ్చారండి, ముందు చనిపోవడానికి వచ్చారు, ఆ 10 మందిని రక్షించడానికి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సొంతంగా స్వతగా దేవుడు పంపిన తర్వాత ఆయనకంతా ఆయన అర్పించుకున్నాడు. మీరు ఆ రోజు జరగకపోయినా, ఆ శిల్వకాలం ఏది జరగకపోయినా కానీ మీరు రక్షణలో ఉండేవాళ్ళు కాదు, మనం అన్యులమైన ఉండేవాళ్ళం. కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన రక్తం చిందించడం ద్వారా మాత్రమే మనము రక్షణ అనుభవం కలిగి ఉంటాం. ఎందుకంటే ఆయనది నిరపరాధ రక్తం. ఇంకా ఏమి ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినా, మనుషులు ఇచ్చినా, నరబలు ఇచ్చినా మనకి ఎప్పటికీ రక్షణ కలగదు.
మనలో యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మిస్తాడో పరలోక సైన్య సమూహము మొత్తము సంతోషపడుతుంది. ఒక్క ఆత్మను కాపాడండి, మీకు పరలోకంలో జీవకిరీటం ఇస్తారని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఆ దేవదూతల సమూహము నుంచి గాబ్రియేలు దూత ఎవరి కోసము? యేసుక్రీస్తు వారి కోసము అతను పుట్టినప్పుడు సాక్ష్యం ఇచ్చిందండి. యేసుకు మరియా దగ్గరకు వచ్చి యేసుకు విడుదలడానికి వచ్చినప్పుడు దేవదూత సాక్ష్యం ఇచ్చింది. దేవుని పుట్టుక కొరకు మరి ఆ గాబ్రియేలు దూత యోసేపుకి చెప్పకపోతే అసలు మనకి రక్షణ లేదంటే ఏ మనిషి అయినా చెప్పి ఇది ఇలా జరిగింది, పరిశుభ్రత వల్ల జరిగింది అంటే యోసేపు నమ్మేవాడని. అది ఇందులో ఉన్న మర్మాలు మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నీతి సూర్యుని నూతన ఉదయము, నేను కంక్లూజన్కి వస్తున్నాను. అది మనం చదవబడిన కీర్తన నుండి రెండవ వచనము, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు. మనం ఇప్పుడు సామాజికంగా మాట్లాడుకుందాము. అన్యుల ముందు మనము ఎలా కనపడాలి? ఒక మాదిరిగా కనపడాలి, క్రైస్తవులుగా కనపడాలి. నాకు అనిపిస్తుంటుంది, ఎవరైనా బండి మీద స్పీడ్కి వెళ్ళిన క్రిస్టియన్స్, క్రైస్తవులు బండి మీద స్పీడ్కి వెళ్ళినా కానీ అన్యులు ఏమనుకుంటారో అనుకుంటారు. మళ్ళీ క్రైస్తవులకి సంబంధం మంచిగా ఉండదు. ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ కలిగి ఉంటారు చాలామంది. దాని వలన చూసే అన్యులకి మనం లోపమైపోతాము, మన దేవునికి అవమానపరచబడతాము. దేవుని సమస్త మానవాళిని రక్షించిన యేసు అంత గొప్ప దేవుడు మిమ్మల్ని రక్షించిన తర్వాత మీకు ఆ జాలి, దయ, కరుణ అటువంటి లక్షణాలు లేకపోతే నిజంగా క్రీస్తు మీలో జన్మించడం, మీ హృదయంలో జన్మించలేదు. మరి మనం ఏం చేయాలంటే మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి. అన్నిలో ఎదుటని యాక్షన్ చేయడమే కాదు, నటించాలని కాదు, మన ప్రవర్తనను, మన యొక్క స్థితిని, మన యొక్క ఆలోచనలు దేవుడు ఇస్తాడు. అడిగితే దేవుడా నా ఆలోచన జ్ఞానం ఎక్కువ చేయటాన్ని, మీ దివ్యమైన జ్ఞానం ఇవ్వండి, మీ ప్రశస్తమైన దివ్యమైన జ్ఞానం ఇవ్వండి అంటే ఇస్తాడు. మనము దేవునికి ఎక్కువ సమయం ఇవ్వకుండా లోకంతో కలిసే వాళ్ళతో, అన్యులతో ఉంటే మనం కూడా అన్యులమైపోతాము. మన రక్షణ ఇవ్వబోతుందో మనకే తెలియదు. అప్పుడు మీకు పడిపోయిన తర్వాత, రక్షణలోంచి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా నా రక్షణ కోల్పోయానని చెప్పి అయ్యాలో చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే, అన్ని కష్టాలు పడి దేవుడు జన్మించిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాము. తర్వాత ఈ యొక్క నీతి సూర్యుల్లోంచి మనం నీతిని, సత్యాన్ని తీసుకొని మన జీవితాంతము ఆయన మహిమపరుచుకుంటూ మనం ముందుకు సాగాలి. ఇప్పుడు ఆయన రక్షించాడు, శివకార్యం జరిగింది, నేను చర్చకొస్తాను, క్రిస్మస్ చేసుకుంటాను, వంటలు వండుకుంటాను, అయిపోయింది, ఫోన్ చేసుకుంటాను, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటాను, కేక్ కట్ చేసుకుంటాను అంటే ఇది రక్షణ కాదు. ఇది మనకు కూడా క్రైస్తవులకి మంచిది కాదు. ఏం చేయాలంటే మీరు ఫస్ట్ అన్యుల మీద ఫోకస్ చేయాలి, అన్యుల మీద మీ శ్రద్ధ ఉంచాలన్నమాట. వాళ్ళని ఎట్టి రీతిగా మార్చాలి. మీ యొక్క సొంత జ్ఞానము, మీరు దేవుని అడిగితే మీరు వెళ్ళి మాట్లాడుతూనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. నేను ఉదాహరణకు చెప్తాను. 2019 24 డిసెంబరు పండుగ ముందు రోజు నేను వెళ్ళాను, ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి పేరు కూడా లేవు. వాళ్ళకి నీళ్లు ఉండవు, నీళ్లు 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి. మేము 3 కిలోమీటర్లు నడిచి 3 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వస్తాము. అటువంటి ఏరియా ఎవరికి తెలుగు రాదు, ఒక అబ్బాయికి మాత్రమే తెలుగు వచ్చు. ఆయనకి ఎలా తెలుగు వచ్చు అంటే, ఒక పెద్ద అయినా ఆ 4 గుంపులు ఉంటాయి, ఆ 4 గుంపులతో ఈ అబ్బాయి కాంటాక్ట్లో ఉంటాడు. నేను సడన్గా మాట్లాడాను, అప్పుడు పరిశుద్ధాత్ముడు వర్కౌట్ అయ్యారని నేను విశ్వసిస్తున్నాను. నేను చెప్పినగానే అతను ప్రే చేయించుకున్నాడు. చాలామంది చేయించుకోలేదు, చెప్పగానే నాతో ప్రే చేయించుకున్నాను. అదేవిధంగా నేను అక్కడి నుంచి ఏం చేస్తున్నానంటే, వాళ్ళకి 2 వారాలకు ఒకసారి అక్కడికి వెళ్ళదలుచుకున్నాను. మేము మొత్తం 12 మంది ఉంటాము. వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించాలని చెప్పి మేము సోలార్ లైట్స్ వాళ్ళకి పెట్టిస్తున్నాం అనమాట. అదేవిధంగా డేవిడ్ లివింగ్స్టన్ అని ఆఫ్రికాలో హాస్పిటల్స్ ఎలా కట్టారు, విలియం కేరీ మన భారతదేశానికి ఏదో ఒకటి చేసి చూపించాడు. అంటే క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి
ఏదైనా క్రియలు చేసి అన్నిలను మనం ఎక్కడ చేసుకోవాలి, మనము కాదు, దేవుని అందు వాళ్ళ స్థితి మార్చాలి, వాళ్ళని రక్షణలో తెప్పించాలి. వాళ్ళకి ఇష్టమైన ఏంటో మనం కనుక్కోవాలన్నమాట. వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారు, మీ అవసరంలో మీరు బిల్డింగ్స్ కట్టుకొని, మీరు పెంచుకొని, మీ కార్లు కొనుక్కొని, ఇవి కాదండి మన లైఫ్. ఉన్న జీవితం అంతా అతనికి సమర్పించుకోవాలి మనం. అప్పుడు కానీ అన్ని మారడు, అప్పుడు కానీ మనకి ఇంకా నిజమైన క్రిస్మస్ ఒక్కసారి ఒక క్రిస్మస్కి ఒక్క ఆత్మని రక్షించి చూడండి. వాళ్ళని మీతో పాటు చర్చికి తీసుకొని రండి. మీకు ఎంత ధన్యత, ఎంత సంతోషంగా ఉంటారో మీకే తెలుస్తుంది. ఏమైనా తప్పుడు మాట్లాడితే క్షమించండి. మీ అందరూ నిజమైన సంతోషంగా నిజమైన క్రిస్మస్ జరగాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు వివరించగలను.